వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు విశాఖపట్నం ప్రపంచ చరిత్రలోనే ఈ రోజు ఒక ప్రత్యేక దినంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆర్కే బీచ్ నుంచి అసలు భీమిలి వరకు సుమారుగా 28 కిలోమీటర్ల మేర అయితే మాత్రం పూర్తిగా యోగాసనాలతో ఒక పచ్చనటువంటి తివాజ్య పైన అయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యోగాసనాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కానీ ఈరోజు చూస్తుంటే దీనికి భిన్నంగా ఈరోజు ఇంత యోగా డేని ఇంత సెలబ్రేషన్స్ ఇంత భారీగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క గోడ మీద ఎక్కడ బ్రిడ్జి మీద ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక యోగాసనానికి సంబంధించినటువంటి ఒక చిహ్నాలు కానీ ప్రతి ఒక్కరిలో కూడా యోగా అని పూర్తిగా ఈరోజు జూన్ 21వ తేదీ అనేది ప్రతి ఒక్కరు గుర్తుండాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క దగ్గర కూడా ఈరోజు ఒక పెయింట్లు వేసి ఆ యోగా సంబంధించినటువంటి ఆసనాలు కానీ దానికి సంబంధించినటువంటి బొమ్మలు కానీ ప్రతి ఒక్క దగ్గర వేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు చూసుకుంటే దానికి భిన్నంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి యోగా విలేజ్ సంబంధించినటువంటి ఏదైతే ఒకవైపు యోగా జరుగుతూ ఉంటుంది, మరోవైపు చూసుకుంటే దీనికి ఆనుకునే ఉన్నటువంటి బీచ్ ఆనుకున్నటువంటి యోగా విలేజ్ మనం ప్రస్తుతం చూడొచ్చు. యోగా విలేజ్ చూసుకుంటే ఈ గేట్లు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ దీనికి పరిసరాలు కావచ్చు పూర్తిగా ఒక అందవికారంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నరేంద్ర మోడీ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనైతే ఒకవైపు నరేంద్ర మోడీ ఆల్రెడీ ఆసనాలు కూడా మరొక వైపు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రముఖులు కూడా ఎంతో మంది అయితే వచ్చారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి మరోవైపు చూసుకుంటే బీచ్కి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యోగా విలేజ్ చూసుకుంటే ఈరోజు పూర్తిగా ఒక కళాహీనంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఆ యోగా విలేజ్ సంబంధించినటువంటి గేట్లు కావచ్చు, పూర్తిగా ఈ విలేజ్ సంబంధించినటువంటి ఏదైతే ఆ నేమ్స్ కూడా పూర్తిగా పోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో చూసుకుంటే ఎటువంటి ఒక కలర్స్ కానీ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డెవలప్మెంట్ కానీ లేకుండా ఇలాగా విడిచిపెట్టడం అనేది మాత్రం చాలా బాధాకరంగా ఉందంటూ కొంతమంది అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు ఇంతటి చక్కనటువంటి ప్రదేశాన్ని ఎంత నీట్గా తీర్చిదిద్దవలసినటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది. అలాంటిది ఈరోజు దీన్ని పూర్తిగా ఈ విధంగా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా బహిర్గతంగా బయట ఏదో అది చేసాం ఇది చేసామని అధికారులు చెప్పుకోవడమే తప్ప కానీ మరోవైపు చూసుకుంటే యోగా పని అయితే చిత్తశుద్ధి లేదనడానికి ఇటువంటివి నిదర్శనంగా మనమైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే యోగా విలేజ్ ఇక్కడ చూసుకుంటే వేలాది మంది అయితే మాత్రం ప్రతిరోజు వచ్చి ఇక్కడ యోగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు సుమారుగా చూసుకుంటే గత నెల 21వ తేదీ నుంచి ప్రజెంట్ ఈరోజు జూన్ 21వ తేదీ వరకు కూడా సుమారుగా నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా యోగా మీద చైతన్యం అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఇదే క్రమంలోనే ప్రతి గోడలపైన ప్రతి ప్రభుత్వ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉంటే కాంపౌండ్ వాల్ పైన అలాగే ఒక బ్రిడ్జిల పైన అలాగే ఎక్కడ చూసిన ఒక ట్రాఫిక్ జంక్షన్లో ప్రతి దగ్గర కూడా అతి పెద్ద ఫ్లెక్సీలు హోర్డింగ్లు కూడా వెలిసినటువంటి పరిస్థితి మనకు కనిపించాయి. కానీ ఈరోజు దీనికి అందరికీ కూడా భిన్నంగా ఈరోజు ఈ యోగా విలేజ్ని అయితే మాత్రం పూర్తిగా ఒక కళాహీనంగా మార్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మరొక వైపు విదేశాల నుంచి ఎంతోమంది ప్రతినిధులు వచ్చినటువంటి కూడా పరిస్థితులు కూడా కనిపించాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక యోగాతో ఒక జన సముద్రంగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. ఒకే వేదిక పైన 5 లక్షల మందితో ఒక ప్రపంచ రికార్డు సృష్టించాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ముఖ్యంగా ఉన్నప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులే లోపమో తెలియదు, ఎవరైనా దీన్ని ఎందుకు పూర్తిగా పట్టించుకోలేదని కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనమైతే చూడొచ్చు యోగా విలేజ్ అనేది చూసుకుంటే గత 10-15 సంవత్సరాలకైతే మాత్రం ఇది ఒక ప్రాంతంలో ప్రత్యేకంగా దీనికి గుర్తింపు తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈరోజు దీన్ని అయితే పూర్తిగా ఒక కళాహీనంగా ఒక అందవికారంగా పూర్తిగా ఉంచినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీటిపైన ఎందుకు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటివి జరగడం పట్ల యోగా పైన ఎంత చిత్తశుద్ధి ఉన్నదని కూడా ప్రభుత్వాలకు కూడా కొంతమంది వామపక్ష నేతలు కూడా అడుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటువంటి తప్పులు దొరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అలాగే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇటువంటివి ఒక గుణపాఠాలుగా ఉంటాయి అంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు ఇంత కళాహీనంగా యోగా విలేజ్ని ఈరోజు ఇంత గుర్తింపు ఉన్నటువంటి యోగా విలేజ్ని ఇంత కళాహీనంగా ఉంచడం గల కారణం ఏంటంటే కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది యోగా విలేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.